దేవుని స్తోత్రం. ఇంతవరకు ఆరాధన నడిపించిన వర్షిప్ టీం వారికి నా ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనందరం కూడా ఇంతవరకు మరి చక్కని ఆరాధన పాట, ఎంత మంచి దేవుడు యేసయ్యా అనే పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచాలి. దేవుని స్తోత్రం. మన దేవుడు ఈజ్ ఎ గుడ్, మంచి దేవుడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. మన చింతలన్నీ ఆయనే తీరుస్తాడు. ఈ ఘోరమైన పాపనైన మనల్ని దేవుడు సంరక్షించి క్షమించి ఆయన హత్తుకున్నాడు. అంతటి మంచితనము ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా చూపించరు. ఈ లోకంలో అందరూ కూడా మనల్ని విడిచినాను, ఆయన మనల్ని విడువని దేవుడు. దేవుని స్తోత్రం. ఈ పాటను హృదయపూర్వకంగా పాడారు అందరూ? పాడారా? పాడిన వారు అందరూ కూడా చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. మరలా ఈరోజు కూడా టెస్ట్, మరలా ఈరోజు కూడా పరీక్ష ఉంది. ఎందుకంటే మనందరం కూడా చెప్తున్నాం కదా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి. వీ నీడ్ టు ప్రూవ్ దట్. ప్రూవ్ చేసుకోవాలి దాన్ని. మనం ప్రూవ్ చేసుకోవాలి లేదా? మన దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు ఎంత మంచి దేవుడు అయ్యా అని మనం పాట పాడి దేవుణ్ణి హృదయపూర్వకంగా మహింపరిచాం, అందరూ ఒప్పుకున్నారు. బట్ వీ నీడ్ టు ప్రూవ్ దట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్ టువర్డ్స్ గాడ్. దేవుని ఏళ్ళ నీకు ఎంత ప్రేమ ఉందో దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈ టెస్ట్లో ఫాలో అవుతుంది. మనం అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం కదా. ఈ టెస్ట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఎందుకంటే మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ హృదయంలో ఒక్కరికే స్థానం ఉండాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ హృదయంలో ఒకరికే స్థానం ఉండాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఓకే, మన మాటల్లో చెప్తూ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈరోజు మనం ఈ పరీక్షలో పార్టిసిపేట్ చేయబోతున్నాం. మనందరం కూడా మనం స్వపరీక్ష చేసుకోబోతున్నాం. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేకపోతే ఈ లోకంలో దేన్నైనా ప్రేమిస్తున్నావా? ఈరోజు మనం మనలో పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఎందుకంటే మనం ఇద్దరు యజమానులకు మనము సేవకులుగా మనం ఉండలేం. ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ద్వేషించాలి. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారికి నువ్వు సేవకులుగా ఉంటావు, వారిని నువ్వు సేవిస్తావు. ఎవరినైతే నువ్వు ఎక్కువగా ఇష్టపడతావో వాడిని ప్రేమిస్తుంటావు. ఈరోజు మనం చూడబోతున్నాము, నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, నిజంగా మనము మన హృదయంలో దేవునికి స్థానం ఉన్నదా, వేరే వాటిని మనం ప్రేమిస్తలేదో ఈ దినాన్ని మనం చూడబోతున్నాం. మొదటి టెస్ట్ మనందరికీ. ఈ లోకంలో మనందరినీ కూడా మన విశ్వాస జీవితాన్ని మనల్ని ఆకర్షించి అనేకమైన చిక్కులు పెడుతూ ఉంటుంది. ఈ లోకంలో మనందరం కూడా అది ఉంటే అన్నీ మనకు ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. అది ఉంటే మనకు అన్నీ ఉంటాయని చెప్పి. ఒకసారి నేను బైబిల్ కాల్లో చదువుతున్నప్పుడు ఒక ఆయన చిన్న బిజినెస్ చేస్తుండేవారు. ఆయన తెలుగు ఆయన. మా యొక్క క్యాంపస్లోనే ఆయన చిన్న షాపు రెంట్ తీసుకుని అక్కడ చేస్తుండేవారు. ఓ రోజు ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. చాలా డల్గా ఉన్నాడు ఆయన. సార్, ఏంటి సార్ ఈరోజు మీరు చాలా నీరసంగా ఉన్నారు అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, ఎం విటమిన్ తక్కువగా ఉందండి, తక్కువగా ఉంది, అందుకే నేను చాలా డల్గా ఉన్నాను అన్నాడు. అంటే పాపం ఆయన బిజినెస్ డల్గా ఉంది, అందుకని పాపం ఆయన చాలా నీరసంగా. చాలామంది జీవితాల్లో ఎం విటమిన్ కోసం చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఎం విటమిన్ అందరికీ అవసరమే, నేను కాదని చెప్పట్లేదు. ఈ లోకంలో బ్రతకడానికి మనకి డబ్బు అవసరమైంది. కానీ డబ్బునే మనం ప్రేమిస్తూ, డబ్బు మీదే మనం ఆధారపడుతూ, ఆ డబ్బు కొరకే మనము విశ్వాస జీవితంలో కూడా తొలగిపోయే పరిస్థితులు కూడా మన జీవితంలో చాలా ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్తుంది, ఇద్దరు యజమానులకు మీరు సేవకులుగా ఉండలేరని చెప్తుంది. మొదట చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 13వ వచనం చూడండి.
ఏ సేవకులను ఇద్దరు యజమానులను సేవింపలేరు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. తర్వాత వచ్చిన కూడా ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలని విని ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో అసహ్యము. చూసారా, చాలామంది అనుకుంటారు ఈ లోకంలో డబ్బు ఉంటే చాలండి. చాలా సందర్భాల్లో నా స్నేహితులు కొంతమంది వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు, డబ్బు ఉంటే చాలండి, ఎవ్రీథింగ్ డబ్బు ఉంటే చాలు. ఈవెన్ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు నాతో పాటు నా సీనియర్ ట్రైనింగ్ అవుతున్న వ్యక్తి ఈ మాట అనేసరికి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. దేవుని పరిచర్యకు వెళ్ళబోతున్న మేము ఆయన అన్నారు, ఈరోజు డబ్బున్న సేవకులకి ఘనత అండి, లేకపోతే హైఫై చర్చెస్ లేకపోతే వాళ్ళకి ఎక్కువ ఘనత అంటే నేను దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించలా. 20 సంవత్సరాలు ఈ పరిచర్యలో దేవుడు ఏ విధంగా నన్ను నడిపించాడో, ఏ విధంగా దేవుడు నన్ను మరి చేయి పట్టుకుని ముందుకు తీసుకువెళ్ళాడో నా జీవిత అనుభవంలో నేను చూశాను. దేవునితో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్ని పరిస్థితులు గుండా దేవుడు నన్ను నడిపించాడో, ఏ స్థితిలో దేవుడు నన్ను హెచ్చించాడో, ఏ స్థితిలో దేవుడు నన్ను గణపరిచాడో, ఇవన్నీ కూడా నేను 20 సంవత్సరాల పరిచర్యలో నేను అనుభవించాను. దేవుడు ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి ఈ లోకంలో మనం ధనాన్ని మనం ప్రేమించినట్లయితే మనం దేవుని ప్రేమించినట్టు కాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ధనాన్ని నువ్వు ప్రేమించకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన జీవితంలో ఎంత ధనం వచ్చినా సరే, మనం ఇప్పుడు 2025 సంవత్సరంలో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినప్పుడు మన జీవితంలో ఎన్నో దేవుడు చాలా మేళ్ళు దేవుడు మనకు చేశాడు. మన స్థాయిని, మన స్థితులను, మన ఆర్థిక స్తోమతను దేవుడు మార్చి ఉన్నాడు. అయితే మన జీవితంలో తృప్తి ఉందండి? లేదండి, తృప్తి లేదు. ఎందుకంటే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళినా, ఆ స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళినా ఇంకా తృప్తి ఉండదు. 300 బీడీ వచ్చినప్పుడు ఒకలాగా ఉన్నాం, మళ్ళీ 400 బీడీ వచ్చినా అలాగే ఉన్నాం, మళ్ళీ 500 బీడీ ఇంకా 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 అంటే ఎంత డబ్బు వచ్చినా సరే మనకు తృప్తి ఉండదు. ఎందుకంటే ధనం ద్వారా మనకు తృప్తి ఉండదు. అదే వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం, ద్రవ్యమును నపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి నపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. చాలమ్మా. చూసారా, ధనాపేక్ష మనం డబ్బును సంపాదిస్తున్నా అది మనకి తృప్తినివ్వదంట. ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు. కాబట్టి డబ్బును సంపాదిస్తున్నప్పుడు ఇంకా డబ్బుని సంపాదించాలని ఒక ఆశ మనలో ఉంటుంది. ఏ స్టేజ్లో కూడా డబ్బు ఇది నాకు చాలు అని ఎప్పుడైతే నువ్వు తృప్తి పడతావో ఆ స్టేజ్లో ఒక విధంగా చెప్పని టెన్షన్స్ అన్నీ పోతాయి. కింద వచనాల్లో క్లియర్గా రాయబడింది, ధనం ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ మరి సొలొమోను రాయడం జరిగింది. ఎందుకంటే ధన సమృద్ధి తనకుంది, ఐశ్వర్యము, ఘనత సమస్తము అతను అనుభవించాడు. ఆ అనుభవంతో ఈ మాటలు రాసి ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ధనాన్ని ప్రేమిస్తున్నామా, దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? కానీ ఈ చివరి దినాలనంట మనుషులు ధనాన్ని ప్రేమిస్తుంటారు. సంబంధాలు కూడా వాల్యూ లేవు ఇంకా. ఎందుకంటే మనుషులు స్వార్థప్రియులు, మనుషులు చాలా సెల్ఫిష్. ఎందుకంటే వారు స్వార్థంగా ఆలోచిస్తుంటారు, ధనాన్ని ప్రేమిస్తుంటారు, పైకి భక్తి గలవారుగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారు. దేవుని వాక్యం చూసినప్పుడు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు. 2 తిమోతి పత్రిక, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము,
ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకమలాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు. కాబట్టి ఈ యొక్క అంత్యకాలంలో ఉన్న మనుషుల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని వాక్యం క్లియర్గా చెప్పబడుతుంది. ఒక వ్యక్తి జీవితంలో ధనం వచ్చేసరికి అన్నీ మారిపోతున్నాయి. యాటిట్యూడ్ మారిపోతుంది, మాట మారిపోతుంది, చూపు మారిపోతుంది, నడక మారిపోతుంది, వేషం మారిపోతుంది, భాష మారిపోతుంది, అన్నీ మారిపోతున్నాయి కాదంటారా? ఒకసారి ఆలోచించండి. మనలో ఎప్పుడైతే డబ్బు ప్రవేశించిందో మన స్థితి, మన స్థాయి అన్నీ మారిపోయిన తర్వాత అన్నీ మారిపోతున్నాయి. మనకి అన్నీ మారిపోతున్నాయి. గతాన్ని మర్చిపోతున్నాం, గత స్థితులను మర్చిపోతున్నాం. ఏ స్థితి నుంచి ఏ స్థితిలో దేవుడు ఈ స్థితిలో మనం తీసుకొచ్చాడో అవన్నీ మర్చిపోయి దేవుని కంటే దీన్నే మనం ప్రేమిస్తున్నాం. దేవుని కంటే దీన్ని ప్రేమిస్తున్నాం. ఆ ధనం వచ్చేసరికి బంధువులను ప్రేమించం, ధనం వచ్చేసరికి స్నేహితులను ప్రేమించం, ధనం వచ్చేసరికి స్నేహితుల్ని ప్రేమించం, ధనం వచ్చేసరికి అహంకారం, ధనం వచ్చేసరికి గర్వము, ధనం వచ్చేసరికి డంబము. ఇవన్నీ కూడా మనుషులు ఇవన్నీ వచ్చి ఏమవుతుందంటే ఆ మనిషి దేవుని కంటే ధనాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈరోజు మన మొదటి పరీక్షలు మనందరం కూడా గమనించాలి. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, ధనాన్ని ప్రేమిస్తున్నావా? మనగా వ్యక్తిగతంగా మనం పరీక్ష చేసుకుందాం. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ధనాన్ని నువ్వు ప్రేమించు. ఒకవేళ ధనాన్ని ప్రేమించే ఆలోచన నీకు ఉన్నట్లయితే, ధనం కొరకు నువ్వు వెంపర్లాడుతున్నట్లయితే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో. వద్దు యేసయ్యా, నాకు ధనాన్ని ప్రేమించే మనసును తీసేయి. ధనము కంటే నీవే నాకు ముఖ్యము, నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అని చెప్పి దేవుని తోటే మనం ఒక ఒడంబడికి మనం చేసుకోవాలి. కాబట్టి మొదటి టెస్ట్ ప్రతి ఒక్కరు కూడా డబ్బును ప్రేమిస్తున్నారా, దేవుని ప్రేమిస్తున్నారా? మొదటి టెస్ట్ మీకు మీరుగా మార్క్స్ వేసుకోండి. మొదటిది ధనం. రెండవదిగా మనం చూసినప్పుడు చెడుని ప్రేమించడం. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే చెడుని ద్వేషించాలి. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే చెడుని ద్వేషించాలి, చెడుని అసహించుకోవాలి. చెడు ఆలోచనలు, చెడు క్రియలు, హృదయం నిండిన దాన్ని బట్టే కదా నీ నోరు మాట్లాడుతుంది. మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది, మరి చెడ్డ చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుందా? ఇవ్వదు కదా. అంటే నీ హృదయము వాక్యముతో నింపబడుతున్నప్పుడు, నీ హృదయము వాక్యముతో నింపబడుతున్నప్పుడు సద్విషయాలు బయటకు వస్తాయి, సద్విషయాలే బయటకు వస్తాయి. నీ హృదయంలో చెడు ఉందనుకోండి, చెడు బయటకు వస్తుంది. నీ హృదయంలో చెడు ఉందనుకోండి, నీ చూపు చెడు చూపు. నీ హృదయంలో చెడు ఉందనుకోండి, చెడ్డ మాటలు వస్తాయి కదా, మంచి మాటలు ఎందుకు వస్తాయి? నీ హృదయంలో వాక్యం ఉందనుకోండి, నీ మాటల నుంచి వాక్యమే వస్తుంది. నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే నీ తలంపులో మార్పు ఉంటుంది, నీ ఆలోచనలో మార్పు ఉంటుంది, నీ క్రియల్లో మార్పు ఉంటుంది, నీ ఉద్దేశాల్లో మార్పు ఉంటుంది. ఎందుకంటే నీ హృదయంలో దేవుని వాక్యముతో నింపబడుతున్నట్లయితే. నీ హృదయంలో చెడు ఉన్నదనుకోండి, ఆటోమేటిక్ ఈ లోకంలో చెడుని ఆకర్షించేస్తుందన్నమాట. ఆటోమేటిక్ ఏం చేస్తుంది? చెడునే ఆకర్షణ. చెడ్డ మాటలు మాట్లాడుతున్నవారికి వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఎందుకంటే హృదయంలో చెడు ఉంది, హృదయంలో చెడు ఉంది. నీకు అది బాగా ఇష్టంగా ఉంటుందన్నమాట. చాలా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, చెడ్డ కార్యాలు చేస్తున్న వారి దగ్గరికి, వారి ఫ్రెండ్షిప్ చేయడానికి, వారితో మాట్లాడడానికి, వారితో టైంపాస్ చేయడానికి, వారితో సంభాషించడానికి, వారితో గడపడానికి. అంటే ఈ లోకంలో మరి చెడుని ప్రేమిస్తున్నవారు దేవుని ప్రేమించరు, చెడుని ప్రేమిస్తున్నవారు దేవుణ్ణి ప్రేమించరు. ఇక్కడ యవనస్తులు అనేక మంది ఉన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా బైబిల్ స్టడీలో వాళ్ళందరూ కూడా ఎంతో చక్కని తర్ఫీదుని వాళ్ళు పొందుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ట్రైనింగ్ అని చెప్పాలి. ఎందుకంటే మా యవన కాలంలో కూడా మాకు ఇటువంటి అవకాశం మాకు రాలేదు. చాలామంది యవనస్తులు, బ్రదర్ సుధీర్ మనందరికీ తెలుసు, ఆ సహోదరుడు సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఎందుకంటే నాకు సమయం ఉన్నంతసేపు కూడా నేను దేవుని సన్నిధిలో గడపడానికి నేను ప్రయత్నము చేస్తున్నాను. ఒకనొక దినాన ఒక స్నేహితుడు నన్ను పిలిచాడండి. ఫ్రైడే నేను చర్చికి వెళ్ళాలి, సినిమాకి వస్తామని అడిగాడు.
అప్పుడు నేను చెప్పాను, స్ట్రిక్ట్గా నేను దేవుని సన్నిధిగా వెళ్తాను. నేను ఫ్రైడే కంప్లీట్గా నేను డెడికేట్ చేసుకున్నాను. డెడికేట్ చేసుకున్నాను దేవుని పని నిమిత్తమే. దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుని సహవాసం ఉంటాను, దేవుని బిడ్డలతో నేను గడుపుతాను, దేవుని కొరకు ఏ కార్యం నేను చేస్తాను, కాబట్టి ఐఎమ్ సారీ అని చెప్పాడంటే ఆయన. ఆ స్నేహితుడు చాలా ఇన్సిస్ట్ చేశాడు. చాలా సందర్భాల్లో కొంతమంది స్నేహితులు, లోక స్నేహితులు ఇలాగే చేస్తారు, ఇన్సిస్ట్ చేస్తారు. మేమే డబ్బులు పెట్టుకుంటాం, నేనే నీకు లంచ్ ఏర్పాటు చేస్తాను, నేనే కారు తీసుకొస్తాను, నేనే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను, రండి సినిమాకి వెళ్తారు, మనకు సినిమాకి వెళ్తారు. అంటే మనలో చెడు ఆలోచనలు ఉన్నాయనుకోండి, చెడు తలంపులు ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతుంటాం. అట్రాక్ట్ అయిపోతాం, బయట దానికి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి చెడుని ప్రేమిస్తున్న వారు దేవుని ప్రేమించలేరు. వాక్యం అదే చెప్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-21 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఆ తీర్పుదే వెలుగు లోకములకు వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే తమ క్రియలు చెడ్డవైనందున, వారి క్రియలు చెడ్డవు కాబట్టి వారు వెలుగుని ప్రేమించరు. వారు ఏం చేస్తారు? చీకటినే ప్రేమిస్తారు. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవి, వారి ఆలోచనలు చెడ్డవి. తర్వాత దుష్కారం చే ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రారు. వాళ్ళ క్రియలు చెడ్డవు కాబట్టి వారు వెలుగునొద్దకు రారు. వారు సత్యవర్తనుడే తమ క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. కాబట్టి ఎవరైతే చెడుని ప్రేమిస్తారో వారు చెడు క్రియల వైపు ఆకర్షితులతో ఉంటుంటారు. ఎవరైతే అబద్ధాన్ని ప్రేమిస్తుంటారో, అబద్ధ జీవితాన్ని ప్రేమిస్తుంటారో వారు వెలుగుని ప్రేమించరు, వాక్యాన్ని ప్రేమించరు, దేవుని సన్నిధి ప్రేమించరు, దేవుని సహవాసాన్ని ప్రేమించరు, దేవుని కార్యాలను ప్రేమించరు, దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడరు. దేవుని సన్నిధి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు చెడునే ప్రేమిస్తున్నారు. వారు చెడ్డ తలంపులు కలిగి ఉన్నారు, చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారు, వారు చెడునే ప్రేమిస్తుంటారు. వారు కొన్ని సందర్భాల్లో జ్ఞానాన్ని అంటే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తుంటారు. ఎందుకంటే ఆ సత్యమైన వాక్యం ఖండిస్తూ ఉంటుంది, ఆ సత్యమైన వాక్యం ఖండిస్తూ ఉంటుంది, ఆ సత్యమైన వాక్యం గుచ్చుతూ ఉంటుంది మనకి. చాలా సందర్భాల్లో అటువంటి వారికి ఎలా ఉంటుందంటే, లోకంలో జీవిస్తున్న వారికి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కలిగిన వారికి ఈ వాక్యం చెప్తున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటుంది. వాళ్ళు ఇంక ఇష్టపడరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ క్రియలు మంచివి కాదు, వారి ఆలోచన మంచివి కాదు, వాళ్ళ తలంపులు మంచివి కాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వాళ్ళు ప్రేమించలేరు. దేవుని వాక్యంతో గద్దిస్తున్న వాళ్ళకి అది ఇష్టం ఉండదు. దేవుని వాక్యం చూసినప్పుడు సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29 నుంచి చూసినట్లయితే, సామెతల గ్రంథము 1వ అధ్యాయము జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వారికి ఇష్టం లేదు. నా ఆలోచన విననొల్లక పోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించరంట. దేవుని యొక్క గద్దింపుని వారు కేవలము తృణీకరించరి. కాబట్టి వారు తమ ప్రవర్తన తగిన ఫలమును అనుభవించదురు, తమకు వెక్కసొగు వరకు తమ ఆలోచనను అనుసరించరు. వారి ఆలోచనలో అది ఇంకా వాళ్ళకి ఇంకా బాగా నాశనమయ్యే స్థితికి దాకా కూడా దాన్ని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు చేస్తున్న క్రియలు, వాళ్ళు చేసే నిర్ణయాలు, వారి ఆలోచనలు వాళ్ళకి ఎప్పుడు వెక్కసవుతాయంటే జీవితం అంతా పోయినప్పుడు, మొత్తం అంతా నష్టపోయినప్పుడు, వారి సమయం అంతా వృధా అయిపోయినప్పుడు, వారి కాలం అంతా అయిపోయినప్పుడు, వారు ఎవరిని తెలుసా, లేకపోతే వారి ఒక సంవత్సరం అన్నీ గడిచిపోయిన తర్వాత అంతా నష్టపోయిన తర్వాత మేము పలానప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నామండి అని చెప్పి ఆ క్రియల్లోనూ కొనసాగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళకి తెలియదు. ఆ రొచ్చులో ఉంటారు కదా, ఆ రొచ్చు అప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళకి. ఆ రొచ్చు జీవితం, ఆ చెడు జీవితం, అసహ్యమైన జీవితం అప్పుడు బాగానే ఉంటుంది వాళ్ళకి. అప్పుడు బయటికి రారు. ఎప్పుడు వస్తారంటే అంత అయిపోయిన తర్వాత, అప్పుడు సమయం అంతా అయిపోయింది, జీవితం అంతా అయిపోయింది. అప్పుడు ఏమన్నా మార్చుకుందారంటే అవకాశం ఉంటుందా? సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అవకాశమే ఉండదు. కాబట్టి వారికి ఇంకా దేవుని వాక్యంతో హెచ్చరిస్తాను కూడా నచ్చదు. దేవుని వాక్యంతో హెచ్చరిస్తాను కూడా వారికి నచ్చదు. ఆ చెడు జీవితమే ఇష్టం వాళ్ళకి, అసహ్యమైన జీవితమే ఇష్టం. దాని నుంచి బయటికి రాలు. మళ్ళీ దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నారు. మళ్ళీ ఏం చెప్తున్నారంటే నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే చెడు ఎందుకు ఉంది ఇక్కడ?
నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఈ సంబంధాన్ని ఎందుకు కొనసాగిస్తున్నావు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే దాన్ని ఎందుకు ఇష్టపడుతున్నావు? రిజెక్ట్ చేయగలవా నువ్వు? నో చెప్పగలవా నువ్వు? రిఫ్యూజ్ చేయగలవా? చేయలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు చెడునే ప్రేమిస్తున్నావు. నువ్వు చెడుని అసహించగలేకపోతున్నావు. నువ్వు చెడుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ప్రేమించట్లేదు. నువ్వు చెడుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుణ్ణి ప్రేమించట్లేదు. మళ్ళీ దేవుని దగ్గర చెప్తున్నావు నువ్వు అబద్ధికుడివి, నువ్వు సత్యవర్తనుడు కాదు, నువ్వు సత్యం చెప్పట్లా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే, నువ్వు చేసేవన్నీ మోసాలే. నీ జీవితం వేషధారణ, నీ జీవితము వేషధారణ. ఎందుకంటే నువ్వు చెడునే ప్రేమిస్తున్నావు. పైకి చెప్తున్నావు అంతే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు, కానీ నువ్వు చెడునే ప్రేమిస్తున్నావు. రెండవదిగా మనం చూసినప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే చెడుని అసహించుకో. చెడు నువ్వు అసహించుకో, అది రెండవది. మూడవది, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే లోకాన్ని ప్రేమించకూడదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే లోకాన్ని ప్రేమించకూడదు. లోకములో ఉన్నవి నేత్రాస, శరీరాస, జీవపుటము. ఈ చూపుతో ఎన్నో మనం చూస్తుంటాం. అన్నీ మంచి లేవు కదా. మనం చెడును అసహించుకోవాలి, చెడును చూడకూడదు. కానీ నువ్వేం చేస్తున్నావు? మొబైల్లో చెడునే చూస్తున్నావు. మొబైల్లో ఏం చేస్తున్నావు? చెడునే చూస్తున్నావు. యూట్యూబ్లో చూస్తున్నావు, రీల్స్లో చూస్తున్నావు, ఫేస్బుక్లో చూస్తున్నావు, ఇంకా అన్నీ కూడా టీవీలో చూస్తున్నావు, ల్యాప్టాప్లో చూస్తున్నావు, అన్నీ కూడా దాన్నే చూస్తున్నావు. నువ్వు చెడునే ఆకర్షిస్తున్నావు. పాపం కొంతమంది యవనస్తులు వాళ్ళు జెన్యున్గా అడ్మిట్ చేస్తున్నారు. పాస్ట్ గారిని ఒక్కొక్కసారి రీల్స్లోకి వెళ్తున్నామండి, అలా వెళ్తూ వెళ్ళిపోతున్నామని చెప్తున్నారు. కాదా? చెప్పండి మీరు అందరూ కూడా. అలా వెళ్ళిపోతూ అలా లోపలికి వెళ్ళిపోతున్నారు. అంటే ఎంత చెడులు చూస్తున్నారు చూడండి ఒకసారి. మరి దేవుని ప్రేమిస్తున్నట్టు ఎంత సమయం వృధా అవుతుంది అక్కడ? మీరు దేవుని ప్రేమిస్తున్నట్లయితే వాక్యాన్ని చదువుకోవచ్చు కదా, దేవుని ప్రేమిస్తున్నట్లయితే ప్రార్థన చేసుకోవచ్చు కదా, దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుని మాటలు ధ్యానం చేయొచ్చు కదా. లేదు, మొబైల్ చూడడం, ల్యాప్టాప్ చూడడం, టీవీ చూడడం, అంటే మన చూపు ద్వారా శరీరాస, ఈ శరీరాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండదని నేను చెప్పట్లా. చాలామంది వ్యాయామం చేస్తుంటారు, ఓకే ఫైన్. ఆత్మీయమైన వ్యాయామం కూడా మనకు అవసరమే. వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేసుకోవడం, మనం దేవుని ధ్యానంలో వెళ్ళడం, ఇదంతా చాలా అవసరమే. కానీ దానికి ఎక్కువ టైం ఇస్తారు చాలామంది ఫిజికల్ ఫిట్నెస్కి, చాలామంది కదా. దాంతోపాటు వాళ్ళు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫుడ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు కావాల్సిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంటారు, కావాల్సిన పెర్ఫ్యూమ్ సెలెక్ట్ చేసుకుంటారు, కావాల్సిన షూని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మన శరీరానికి కావాల్సినవన్నీ కూడా మనం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు, మనం సమయాన్ని మనం వెచ్చిస్తూ ఉంటున్నాం. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ఎన్నో కార్యాలు మనము కంఫర్ట్స్ కోసం చాలా చూస్తున్నాం. మూడోది చూసినప్పుడు జీవపుటము గొప్పనమాట. ఈ లోకంలో హెచ్చించుకోవడం, ప్రతిదానికి హెచ్చించుకోవడం, ఈ లోకంలో డంబంగా బ్రతకడం, అన్ని విషయాల్లో హెచ్చించుకునే మనస్తత్వం. వారికంటే నేను గొప్ప అండ్ ఈగో ఫీలింగ్స్ మాట, హెచ్చించుకునే మనస్తత్వం. అట్టి రీతిగా ఈ లోకంలో మనం ఉంటూ ఉంటాం. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమిస్తున్న వారు ఈ మూడింటిని ప్రేమిస్తున్నట్టే. ఈ లోకాన్ని ప్రేమిస్తున్న వారు చూపు ద్వారా వారికి ఇష్టమైనవన్నీ చూస్తున్నారు, శరీరం ద్వారా వారికి ఇష్టమైనవన్నీ కూడా ఈ లోకంలో వాళ్ళు అనుభవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వారిని హెచ్చించుకునే మనస్తత్వం. అక్కడ దేవుడు ఎక్కడ ఉండడు. వాడి జీవితంలో ఏ కార్యం చేస్తున్నా సరే దేవుడు కనబడ్డు. వారిని హెచ్చించుకునే మనస్తత్వాన్ని కలిగి డంబంగా, గర్వంగా వాళ్ళు జీవిస్తుంటారు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీలో ఈ మూడు ఉండకూడదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ చూపు ద్వారా నువ్వు చేస్తున్న ఆ చెడంతా కూడా నువ్వు తీసివేసుకోవాలి. ఈ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి. ఈ శరీరాన్ని సంతోషపెట్టుకోవడం కాదు, ఇది ఖచ్చితంగా నశించిపోతుంది. నీ ఆత్మను సంరక్షించుకోవాలి. నీ ఆత్మను నువ్వు సంరక్షించుకోవాలి. నీ ఆత్మను నువ్వు ఆత్మీయంగా బలపరచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, శరీరాన్ని కాదు. శరీరం ఒకరోజు ఖచ్చితంగా ఈ భూమి మీదకి వెళ్ళిపోతుంది. అనేది మళ్ళా తిరిగి మన్నైపోతుందని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు లోకాన్ని ప్రేమించకూడదు. నాలుగోదో చూసినప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే సుఖాన్ని ప్రేమించకూడదు. ఆ సుఖాన్ని ప్రేమిస్తున్నప్పుడు త్రాగుడికి, వ్యభిచారానికి చాలామంది బానిసలు అయిపోతున్నారు. ఆ బానిస అయిపోయిన దాంట్లో బయట రాలేకపోతున్నారు.
ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమిస్తున్నారని చెప్తున్నారు, కానీ వాళ్ళు సుఖాన్ని ప్రేమిస్తున్నారు. సుఖాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. ఆ ఉచ్చులోంచి బయటికి రాగలుగుతున్నారా? రాలేకపోతున్నారు. ఎందుకంటే వారు వారి శరీరాన్ని ప్రేమించుకుంటున్నారు. వారి శరీరాన్ని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తారు. పైకి భక్తులుగా, పైకి దేవుని ప్రేమిస్తున్నట్టుగా మనం చెబుతూ ఉంటున్నాము, కానీ మనమే మోసం చేసుకున్నాం. మనము మోసం చేసు. కొంతమంది త్రాగుడు బానిసైపోతున్నారు. కొంతమందికి త్రాగుడికి బానిసైపోతున్నారు. ఆ త్రాగుడి నుంచి బయటికి రావట్లేదు. అనేకమైన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వ్యభిచారం ద్వారా అనేకమైన కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి. అనేక మంది బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వారు ఆలోచించట్లా. వారి సుఖమే వారికి కావాలి. వారి కంఫర్ట్సే వారికి కావాలి. త్రాగుడు, వ్యభిచారం, వీటిలో అనేక మంది వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. వారి బిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం మనం చూసినప్పుడు మరి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సుఖభోగములందు వాంఛ గలవానికి లేమి కలుగును, ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలగదు. కాబట్టి ఈ సుఖభోగములు కలిగిన వారు ఖచ్చితంగా వారి జీవితంలో లేమి, వారి కొరతలు వచ్చేస్తాయి. వారి జీవితంలో ఈ యొక్క బానిసైపోయి, ఈ శరీరానికి బానిసైపోయి, ఈ త్రాగుడికి బానిసైపోయి వారి జీవితంలో దేవుని కంటే వాటిని ప్రేమించేవారుగా, దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రేమించేవారు ఉంటున్నారు. దేవుని కంటే త్రాగుడిని ప్రేమించేవారుగా, దేవుని కంటే ఈ శరీరాన్ని ప్రేమించుకుని వ్యభిచార సంబంధమైన ఆలోచనలు కలిగి అటువంటి సంబంధంలో జీవిస్తూ అనేక మంది వారి జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి 4వది మనం చూసినప్పుడు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే సుఖానుభవాన్ని ప్రేమించుకో. ఈ లోకంలో ఏది కూడా ముఖ్యమైనది కాదు. ఈ లోకంలో నీకు ఏది కూడా ముఖ్యమైనది కాదు దేవుని కంటే. కాబట్టి 4వది చూసినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు సుఖానుభవాన్ని మనము ప్రేమించకూడదు. 5వదిగా చూసినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు కలహాన్ని కూడా ప్రేమించకూడదంట. దేవుని ప్రేమిస్తున్నప్పుడు కలహాన్ని కూడా ప్రేమించకూడదు. అంటే ఇంకా మనం గొడవలకు వెళ్ళకూడదు, జగడములకు మనం వెళ్ళకూడదు. చాలా సందర్భాల్లో మనందరం కూడా న్యాచురల్గా మనలో కోపము, ఉద్రేకము, ఆవేశము, తొందరపాటు ఇవన్నీ మనకు ఉంటాయి. దీన్ని లేని వాళ్ళు ఎవరు లేరు, లేనివారు ఎవరు కూడా లేరు. కానీ దేవుని బిడ్డలైన వారు వాటన్నిటికీ దూరంగా ఉండాలి. వాటన్నిటికీ కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే కలహాన్ని మనం ప్రేమించకూడదు. దేవుని బిడ్డలైన వారు ఆ గొడవడు వెళ్ళడానికి దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలైన వారు గొడవలకు మనము దూరంగా ఉండాలి. అనేక మంది ప్రేరేపిస్తుంటారు, అనేక మంది మనల్ని రెచ్చగొడుతుంటారు. కానీ మన దేవుని బిడ్డలైన వారిని ఏం చేయాలంటే మనం గొడవలకు వెళ్ళకూడదు. నువ్వు ఎంతగా అయినా సరే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మనం సమాధానంతో ప్రయత్నము చేయాలి. కానీ ఏ రోజు కూడా గొడవకు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. దేవుని వాక్యం సెలవేస్తుంది. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు, కలహప్రియుడు, దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తు చేయవాడును, నాశనమును వెతుకువాడంట. 17:19. కలహప్రియుడు, దుర్మార్గప్రియుడు తన వాకిండ్లు ఎత్తు చేయవాడు, నాశనము వెతుకువాడు. అంటే వాకిండ్లు అంటే నోరు అనమాట. వాకిండ్లు అంటే నోరు. వారి నోటిని వాళ్ళు ఎత్తు చేస్తుంటారంట. వారి నోటిని వాళ్ళు ఏం చేస్తుంటారంటే వారు ఎత్తు చేస్తుంటారు. ఫైనల్గా ఏమవుతుందంటే నాశనంకి వస్తారు. అది డిస్ట్రక్షన్ అవుతుంది. అది కలహంతో ఏది కూడా ఈ లోకంలో సాధించలేం. అది ఎక్కడైనా సరే, ఏ పరిస్థితులు అయినా సరే మనం ఎప్పుడు కూడా జగడం ఆడకూడదు. కలహ ప్రియుడు అని ఉంది ఇక్కడ, చూసారా? అంటే వాళ్ళు కలహాలు కోరుకుంటారు ఎక్కువ. ప్రతి దాన్ని గొడవ కోరుకుంటారన్నమాట. ప్రతి చిన్నదాన్ని కూడా గొడవను కోరుకుంటారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే నువ్వు కలహాన్ని ప్రేమించకూడదు, గొడవలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి ఆలోచించండి. అటువంటి తొందరపాటు, అటువంటి దురుసుతనము, అటువంటి ఆవేశము, అటువంటి ఉద్రేకము, అటువంటి కోపము మనలో ఎవరికైనా ఉన్నట్లయితే, ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే గొడవలకు దూరంగా ఉండండి. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే గొడవలకు మన నోటిని కంట్రోల్ చేసుకోండి. ఇక్కడ అలా చెప్తున్నాడు కదా. ఎందుకంటే వారు తమ వాకిండ్లు ఎత్తు చేదురు, వారి యొక్క నోరుని ఎత్తు చేస్తారంట. వారి నోరుని ఎత్తు చేస్తుంటారు. దానివల్ల ఖచ్చితంగా నాశనములను వెదుకుదురని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే కలహాన్ని మనం ప్రేమించకూడదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే కలహాన్ని మనము ప్రేమించకూడదు. 6వది,
ఇది కూడా కష్టమైంది. ప్రభువైన యేసుక్రీస్తు స్వయానే చెప్పాడు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే కుటుంబాన్ని ప్రేమించు. ఇదేంటి పాస్టర్ గారు, కుటుంబాన్ని ప్రేమించమని చెప్పాలి, కానీ కుటుంబాన్ని అంటే దేవుని కంటే ఎక్కువగా ఈ కుటుంబం కాదు, దేవుని కంటే ఎక్కువ నీ తల్లిదండ్రులు కాదు, దేవుని కంటే ఎక్కువ నీ అన్నదమ్ములు కాదు, దేవుని కంటే ఈ లోకంలో ఎవరు ఎక్కువ కాదు. మనకి దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఎవరో ఎక్కువ. చాలా సందర్భాల్లో మనం మనుషుల్ని ప్రేమిస్తూ, అంటే ఇక్కడ కుటుంబాన్ని ఏలుకోకూడదని, బిడ్డలను చూసుకోకూడదని, తల్లిదండ్రులను గౌరవించుకోకూడదని, నీ భార్యను సంరక్షించుకోకూడదని, నీ బిడ్డలను చూసుకోకూడదని కాదండి ఇక్కడ ఉద్దేశం. దేవుని కంటే నీవు ఈ లోకంలో ఉన్న వారు ఎవరిని కూడా ప్రేమించుకో అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడుగా కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా ఆయన చెప్తున్నారు, ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా ఏ ఒక్కరిని ప్రేమించొద్దు, దేవుని కంటే ఎక్కువ ఏ ఒక్కరిని కూడా మనము ప్రేమించవద్దు. ఎందుకంటే ఈ లోకంలో రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వండి. ప్రభువైన యేసుక్రీస్తు వాల్యూ ఇచ్చాడు. ఆ చివరి క్షణంలో కూడా తన తల్లిని గౌరవించాడు. తన తల్లి యొక్క సంరక్షణ బాధ్యత ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు. అంటే యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించినట్టు కాదు, యేసుక్రీస్తు తన బాధ్యత నిర్వహించాడు. నువ్వు వివాహం చేసుకున్నప్పుడు నీ భార్యను సంరక్షించు, నీ వివాహం చేసుకున్నప్పుడు నీ బిడ్డలను సంరక్షించు, నీ కన్న తల్లిదండ్రులను గౌరవించు, సంరక్షించు, వారికి కావలసినవన్నీ కూడా నువ్వు చూడవలసిన బాధ్యత ఉంది. అంతేకాని దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమించవలసిన అవసరత లేనే లేదు. చాలా సందర్భాల్లో దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ కుటుంబాన్ని ప్రేమిస్తున్నామేమో ఒకసారి నువ్వు ఆలోచించే. ఎన్నో సందర్భాల్లో ఆ కుటుంబం యొక్క బాధ్యతలు బట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న వాళ్ళు, కుటుంబ బాధ్యతలు బట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నవారు, దేవుని మాటలు వినడానికి, దేవుని సన్నిధి రాకుండా ఉండడానికి, ప్రార్థన చేసుకోవడానికి, సహవాసంలో పాలు పంచుకోవడానికి, దేవుని ధ్యానంలో ఎదగడానికి, ఇవన్నీ నీకు అడ్డంకు ఉంటున్నట్లయితే దేవుని కంటే ఎక్కువగా నీవు వాటేవిని కూడా ప్రేమించుకో. కాబట్టి దేవుని కంటే నీ కుటుంబం ఎక్కువగా నువ్వు ప్రేమించుకో, దేవునినే ఎక్కువగా నువ్వు ప్రేమించని దేవుని వాక్యం సెలవుస్తుంది. చివరగా మోస్ట్ డేంజరస్ స్త్రీ, ఇది పురుషులందరినీ కూడా ఇది టెంప్ట్ చేసే పెద్ద ఇష్యూ. గొప్ప వ్యక్తులే అనేక మంది వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. గొప్ప వ్యక్తులే అనేక మంది వారి జీవితాలు నాశనం చేసుకున్నారు. భక్తుడైన సొలొమోన్ ఎన్నో అద్భుతమైన మాటలు, సామెతలు దేవుని యొక్క జ్ఞానం చేత అతడు వ్రాసి ఉన్నాడు. దేవుణ్ణి అడిగాడు ప్రార్థన చేసినప్పుడు, నీకేం కావాలంటే నాకు జ్ఞానము కావాలని చెప్పినప్పుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆ సొలొమోను చరిత్ర అంతా కూడా మనం చూసినప్పుడు సొలొమోనుకున్న జ్ఞానాన్ని బట్టి అనేక మంది రాజులు, రాణీలు, గొప్ప వ్యక్తులు వచ్చి ఆయనను పరామర్శించి ఆయనతో మాట్లాడడానికి సమయాన్ని వెచ్చించేవారంట. అంత మాత్రమే కాదు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు విలువైన బహుమతులు తెచ్చేవారంట ఆయనతో మాట్లాడడానికి, ఆ సహవాసానికి. ఆయన తింటున్న ఆహారం చాలా రకరకాల ఆహార పదార్థాలు, అనేకమైన ఉద్యానవనాలు, అనేకమైన కట్టడాలు, ఇవన్నీ కూడా అన్ని సంపాదించాడు. ఐశ్వర్యము, ఘనత అన్నీ తనకున్నాయి. అయితే స్త్రీకి పడిపోయాడు, స్త్రీలోలుడైపోయాడు. ఆ స్త్రీ లోలుడు అవడంతో వారందరూ కూడా అతని మనసును తిప్పివేశారంట. అతనందరూ కూడా దేవుడు అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, గొప్పతనాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. అవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చాయి కదా, అవన్నీ కూడా దేవుని ద్వారా వచ్చినాయి కదా. ఆ వచ్చిన దేవుని ద్వారా ఆ స్త్రీలందరూ కూడా అతని మనసును మార్చివేశారంట. ఎందుకంటే స్త్రీలోలుడైపోయాడు, అతను స్త్రీలోలుడైపోయాడు. ఆ స్త్రీలోలుడై అతడు జీవించినప్పుడు చివరి దినాల్లో
వారందరూ కూడా అతని మనసుని తిప్పివేస్తారంట. దేవుని వాక్యం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1-4 వచనాలు. మోయాబీలు, ఎదోమీయులు, అమ్మోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారు మీతో సహవాసం నీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు, చూసారా, దేవుడు ముందే చెప్పాడు వారు ఎవరితో కూడా సహవాసము చేయవద్దని చెప్పి. అయితే రాజైన సొలొమోను ఫరే కుమార్తెలను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును తిప్పివేసిరి. ఎందుకంటే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి ఆ స్త్రీ మాట వినాలి. ఆ స్త్రీ లోలుడైపోయాడు కదా, పరస్త్రీని మోహిస్తున్నాడు కదా, కామాతురత కలిగిన వాడు కదా, ఆ స్త్రీల మాట వినాలి, వాళ్ళ మాటలు వినాలి. వాళ్ళు ఏం చెప్తే, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు కదా, వాళ్ళతో సహవాసం చేస్తున్నాడు, వారితో భుజిస్తున్నాడు, వారితో ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వారు ఏం చెప్తే ఆ మాటలు వినవలసిన పరిస్థితికి వెళ్ళిపోయాడు. అంటే స్త్రీ లోలులైన వారు అంత డేంజరస్ సిచ్యువేషన్ ఉంటారు. ఇంకా స్త్రీ ఏం చెప్తే అదే చేస్తారు. ఇంకా ఆ స్త్రీ ఏం చెప్తే అదే చేస్తారు. జ్ఞానం కలిగిన ఈ సొలొమోను, ఐశ్వర్యం కలిగిన ఈ సొలొమోను, ఘనత కలిగిన ఈ సొలొమోను, దేవుని ఆశీర్వాదాలు కలిగిన ఈ సొలొమోను ఆ స్త్రీ లోలుడై అతని మనసుని తిప్పివేశారు. దేవుడు హెచ్చరించాడు. దేవుని వాక్యం చూడండి, అదే అధ్యాయము 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతను ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనపోగా యెహోవా అతని మీద కోపించను. కాబట్టి చివరి క్షణాల్లో అతడు ఆ స్త్రీ లోలుడిగా అయిపోవడం వల్ల, స్త్రీకి బానిస అయిపోవడం వల్ల, ఒక విధంగా చెప్పాలంటే స్త్రీకి బానిస ఈళ్ళైపోయాడనమాట. ఆ బలహీనత అంత గొప్ప జ్ఞాని అయిన అతని స్థితిని మార్చివేసింది, అతని స్థితిని దిగజార్చేసింది. దేవునికి దూరంగా అతను వెళ్ళిపోయాడు. దేవుని యొక్క కోపానికి అతను గురయ్యాడు. దేవుడు దావీదుని ప్రేమించాడు కాబట్టి ఆ కాలంలో అతని రాజ్యాన్ని తీసివేయలేదు. కానీ ఈరోజు సొలొమోను గారి యొక్క చరిత్ర మనందరికి ఒక ఉదాహరణ. చాలామంది ఈ యొక్క స్త్రీకి లోలులై, లేకపోతే స్త్రీకి బానిస అనేక మంది వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. భక్తుడైన సంసోను బలం కలిగిన వాడు, దేవుని ఆత్మ ప్రేరణ కలిగిన వాడు. ఆ సంసోను దేవుని చేత నాజీరు చేయబడినవాడు, దేవుని కార్యమునకత్వం ప్రతిష్ఠ చేయబడినవాడు. ఆ శక్తి కలిగిన సంసోను కూడా స్త్రీలోలుడైపోయాడు. వేశ్య దగ్గరికి వెళ్ళాడు, దెలీలా దగ్గరికి వెళ్ళాడు, బానిస అయిపోయాడు. ఆ దెలీలా ఎన్నో సందర్భాల్లో 3 సార్లు ప్రయత్నించింది ఇతని శత్రువులకు అప్పగించడానికి. ఆ 3 సార్లు అబద్ధం చెప్పాడు. చివరిసారి ఏమైపోయాడు తెలుసా? విసిగిపోయి ఆ మాటలకు లొంగిపోయి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, శత్రువులకి అప్పగించుకున్నాడు. స్త్రీ బలహీనత వల్ల అనేక మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ భక్తులైన న్యాయాధిపతి అయిన శాంసన్ బలము కలిగిన సంసోను బలహీనుడైపోయాడు, శత్రువుల చేత చిక్కిపోయాడు. జ్ఞానము కలిగిన ఘనత కలిగిన సొలొమోను కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోయి తన జీవితంలో చివరి అంకంలో అతడు తనకి సాక్ష్యాన్ని కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి దీన్ని ఇక్కడ మనం చూడడం, దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఈ లోకంలో దేన్ని మనం అధికంగా ప్రేమించొద్దు. దేవుని ప్రేమిస్తున్నట్లయితే ధనాన్ని ప్రేమించొద్దు.
దేవుని ప్రేమిస్తున్నట్లయితే చెడుని ప్రేమించొద్దు. దేవుని ప్రేమిస్తున్నట్లయితే లోకమును ప్రేమించొద్దు. దేవుని ప్రేమిస్తున్నట్లయితే సుఖమును ప్రేమించొద్దు. దేవుని ప్రేమిస్తున్నట్లయితే కలహం ప్రేమించొద్దు. దేవుని ప్రేమిస్తున్నట్లయితే కుటుంబాన్ని ప్రేమించొద్దు. దేవుని ప్రేమిస్తున్నట్లయితే స్త్రీని మనము లోలులు కావద్దు. దేవుని ప్రేమిస్తున్నట్లయితే నీ హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఉండాలి. నీ హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఉండాలి. ఈ లోకంలో ఎవరికి స్థానం ఉండకూడదు. నువ్వు పైకి వాడిని ఎవరు స్త్రీని ప్రేమిస్తున్నావా, నువ్వు దేవుని ప్రేమించట్లా. ఆ పురుషుని ప్రేమిస్తున్నావా, నువ్వు దేవుని ప్రేమించట్లా. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమించట్లేదు. నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావా, దేవుని ప్రేమించట్లేదు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, నువ్వు దేవుని ప్రేమించట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న కూడిన మనందరం కూడా ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే, దేవుని ఆరాధన చేస్తున్నట్లయితే, దేవుణ్ణి సేవిస్తున్నట్లయితే నీ హృదయంలో దేవునికి మాత్రమే స్థానం ఉండాలి. ఇంకెవ్వరికి స్థానం ఉండకూడదు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.